నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. నేను తమిళనాడులోని తిరుపూరికి చెందిన లోగనాయకిని. ఈ పవిత్ర ధర్మంలో చాలా సంవత్సరాలుగా ఉండటానికి మేము ఆశీర్వదించబడ్డాము. ధర్మ ప్రక్రియలలో క్రమం తప్పకుండా పాల్గొనడం ద్వారా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృప ద్వారా నా అంతర్గత స్థితిలో లోతైన పరివర్తన జరిగింది. చాలా కాలంగా నా అంతర్గత ప్రపంచము సంఘర్షణ మరియు కుటుంబ సభ్యుడి పట్ల లోతైన బాధతో నిండి ఉంది. ఇది నా శాంతికి భంగం కలిగించింది. దైవిక ప్రక్రియల ద్వారా ఆవేశం పూర్తిగా కరిగిపోయింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృప ద్వారా అవతలి వ్యక్తి బాధ్యత వహించలేదని నేను స్పష్టంగా చూశాను. మరియు క్షమాపణ మరియు అంగీకారము అప్రయత్నంగా జరిగింది. ఈరోజు నేను ఆ వ్యక్తితో హాయిగా సంభాషించగలను. ఎటువంటి బదిలీ లేదు, బాధ లేదు, అపరాధ భావము లేదు, భయము లేదా తీర్పు లేదు. గుర్తింపు లేకుండా అవసరమైనప్పుడు మాత్రమే అంతర్గత సంభాషణలో తలెత్తుతాయి. నేను సాక్షి స్థితి నుండి పని చేయగలుగుతున్నాను. జీవితాన్ని ఉన్నట్లుగానే అనుభవిస్తున్నాను. ఇప్పుడు నాలో లోతైన నిశ్శబ్దము, శాంతి, తేలిక మరియు కరుణ ప్రబలంగా ఉన్నాయి. ఈ అంతర్గత స్వేచ్ఛ మరియు బాధ నుండి విముక్తి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి. వారి దివ్య కమల పాదాల వద్ద హృదయపూర్వక కృతజ్ఞత మరియు శరణాగతి.